సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు నాయకులు. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడిని ఖండించిన వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు, ఆలయ యూనియన్ సభ్యులు. కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మెయిల్ బెదిరింపులకు భయపడేది లేదు, హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకులు. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామ శివారులో ఈత తాటి వనాలకు నిప్పు పెట్టిన దుండగులు. చిన్మయి మిషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. విద్యార్థులు మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాధికా జస్వాల్. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారు, వెల్లడించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటియు గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో చెలో కలెక్టరేట్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గత 6 నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాలడుగు సుధాకర్ అన్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ రూపాలలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టర్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి వేతనాలు చెల్లిస్తూ జనవరి 22 139 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ కార్మికులకు చెల్లించలేదన్నారు. వెంటనే ప్రభుత్వం వారికి బకాయిల వేతనాలు అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రక్షణ సౌకర్యాలు, గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, పోరాడదాం గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు. గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు పరిష్కరించాలి. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పోరాడదాం. గ్రామ పంచాయతీ కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇచ్చేంత వరకు గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రద్దు చేయాలి. మల్టీపర్పస్ విధానాన్ని అమలు చేయాలి. గ్రామ పంచాయతీ కార్మికుల కనీస వేతనం, నెలల తరబడి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా ప్రతి నెల గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించి సబ్బులు, నూనెలు, రక్షణ సదుపాయాలు అందించాలని డిమాండ్లతో ఈరోజు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి జిల్లాలో గ్రామాలు పచ్చదనం పరిశుభ్రంగా ఉంచడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న వీరికి నెలల తరబడి వెండింగ్లో ఉండడం వల్ల వారి కుటుంబాలను పోషించుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వారి వేతనాలు చెల్లించాలని అనేక సిఐటియు ఆధ్వర్యంలో, యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేసిన ఫలితంగా ప్రభుత్వం గత నెలలో
39 కోట్ల రూపాయలను పెండింగ్ వేతనాలు ఇస్తామని చెప్పి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి జిల్లాలో చూసినట్లయితే 4-5 నెలల నుంచి కూడా కార్మికులకు వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది. సంబంధిత అధికారులను అడిగితే మేము పంపించాము అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి కార్మికులతో పనిచేసుకుంటున్న వేరు సమీక్షా సమావేశాలు పెడతా ఉన్నారు. మరి కార్మికులకు సంబంధించిన సమస్యలను తెలుసుకోవడంలో ఎందుకు మరి నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని జిల్లాలో 1235 మంది గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరి వారికి రావాల్సినటువంటి పెండింగ్ వేతనాల గురించి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి వెంటనే అందించే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా నిత్యం మురుగులో పనిచేస్తున్నటువంటి కార్మికులు వారికి సబ్బులు నూనెలు అదేవిధంగా రక్షణ సౌకర్యాలు లేకపోతే ఎలా పనిచేస్తారని మేము అడుగుతా ఉన్నాము. కాబట్టి వారికి ప్రతి నెల కూడా వారికి అందించాల్సినటువంటి రక్షణ సౌకర్యాలు వెంటనే అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. లేకుంటే కనుక వెంటనే ఈ 4-5 రోజుల్లోపు మరి పెండింగ్ వేతనాలు కావచ్చు ఈ సమస్యలమైన స్పందించకుంటే మేము గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. అందరికీ నమస్కారం. నా పేరు పాలడుగు సుధాకర్, గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు గత 6 నెలల పాటు తమకు వేతనాలు అందట్లేదని, తమ వేతనాలను తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తూ గత 6 నెలల కాలంగా మండల కార్యాలయాలు, పంచాయతీ కార్యాలయాలు, రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లను ముట్టడి కార్యక్రమాలు రకరకాలుగా అనేక దఫాలుగా ఆందోళన పోరాటాలు చేసిన ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల బకాయి వేతనాలను చెల్లిస్తూ జనవరి 22వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 139 కోట్ల రూపాయలను బకాయి వేతనాల కోసం చెల్లిస్తూ ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం బకాయి వేతనాలను బడ్జెట్ రిలీజ్ చేసి అమలు చేసినప్పటికీ కింది స్థాయిలో అనేక పంచాయతీలలో ఈరోజు గత 6 నెలలుగా 5 నెలలుగా పంచాయతీ కార్మికుల వేతనాలను అందించిన పరిస్థితి లేదు. బడ్జెట్ కేటాయించి కేవలం బకాయి వేతనాలు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అనేక పంచాయతీలలో పాత బకాయిల కోసం అంటే రోడ్ల నిర్మాణాల కోసం పంచాయతీలలో ఏ పెండింగ్ పనులు చేయించారో వాటి కోసం ఈ బకాయి వేతనాలను ఖర్చు చేసిన పరిస్థితి ఉంది. ఇది అన్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మికుల కోసం 5-6 నెలల బకాయి వేతనాలను ఏదైతే ప్రభుత్వం చెల్లించిందో ఆ పద్ధతిలో తక్షణమే రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత 60 పంచాయతీలలో ఉన్న ఈ బకాయి వేతనాలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మా బకాయి వేతనాలను చెల్లించాలని ముందుగా మేము డిమాండ్ చేస్తున్నాం. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్పై దాడిని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయ అర్చకులు ఆలయ యూనియన్ సభ్యులు ఖండించారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ దాడి కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వరి స్వామి ఆలయ అర్చకులు ఆలయ యూనియన్ సభ్యులు గురువారం ప్రధాన అర్చక ఈశ్వరి గారి సురేష్, ఉప ప్రధాన అర్చక ఆలయ యూనియన్ ఉపాధ్యక్షుడు చంద్రగిరి శరత్, గోపన్న గారి చందు మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని, ఆలయ అర్చకులకు రక్షణ కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు శ్రీధర్, అర్చక స్వాములు, ఏఈఓ శ్రావణ్, ఆలయ పర్యవేక్షకు వరి నరసయ్య, జనరల్ సెక్రటరీ కె శ్రీనివాస్ ఉన్నారు. దేవస్థానం యొక్క సిబ్బంది మరియు అర్చక బృందం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బాలాజీ స్వామి ప్రధాన అర్చకుడైనటువంటి రంగరాజన్ మీద దాడి జరిగినటువంటి దాడి చాలా అమానుషం. ఇక ముందు భవిష్యత్తులో ఇలాంటి దాడి జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వేములవాడ రాజస్వామి దేవస్థానం తరపున అర్చకులు మరియు సిబ్బంది కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. తీవ్రంగా ఖండిస్తున్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయ అర్చకులపైన దాడి జరగడం అమానుషం. ఇటువంటి దాడులు జరగకుండా ముందుగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని అర్చకులకు తగిన రక్షణ కల్పించి ఈ యొక్క ప్రభుత్వం వారు చక్కగా అర్చకులందరికీ కూడా రక్షణ కల్పించి ఇటువంటి చర్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలి అని చెప్పి దేవస్థానం తరఫున మరియు అర్చక బృందం తరఫున కోరుతున్నాం.
కాంగ్రెస్ నాయకుల బ్లాక్మెయిల్ బెదిరింపు రాజకీయాలకు ఎవరూ భయపడరని బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. అధికారం రాగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగతలేరని, మీ ఆక్రమాలకు భయపెట్టే రోజులు త్వరలో ఉన్నాయని మాటల మధు అన్నారు. రంగనాయక ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్ల కోసం 60 ఎకరాల భూమి సేకరణ చేసి ఈ ప్రాంతానికి నీళ్లు తెచ్చిన ఘనత మా ఎమ్మెల్యే కేటీఆర్దేనన్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే బెదిరింపు రాజకీయాలు చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. అగ్రికల్చర్ కాలేజీ విషయంలో నా కుటుంబ సభ్యులకు అక్రమంగా 1 గుంట భూమి వచ్చినా దేనికైనా సిద్ధమేనని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రమోషన్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూళ్లకు పాల్పడ్డది నిజం కాదా? రేషన్ షాపుల మంజూరులో డబ్బులు దోచుకున్న సంగతి ప్రజలకు తెలుసు అని అన్నారు. మరోసారి టీఆర్ఎస్ పార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు అన్నారు. ప్రమోషన్లు ఇప్పిస్తా, జాబులు ఇప్పిస్తా అని బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలను ఇష్టమైన రీతిలో పదజాలంతో చిట్టం జరిగింది, దూషించడం జరిగింది. దానికి సంబంధించిన రికార్డులు సోషల్ మీడియాలో కూడా రావడం జరిగింది. స్వయంగా బాధితులే అంబేద్కర్ దగ్గరకు వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టిండ్రు, మీరు అందరూ చూసిండ్రు. దీనిపై దానిలో భాగంగానే మృత్యుంజయం గారు కలెక్టర్ గారిని ఇష్టమైన రీతిలో వాడు వీడనే సంబోధించడం జరిగింది. అదేవిధంగా DWO లక్ష్మీ సార్ గారిని కూడా వాడు వీడని మాట్లాడి ఇష్టమైన రీతిలో తిట్టడం జరిగింది. వారిపై చర్యలు ఏం తీసుకుంటారని కలెక్టర్ గారిని మీడియా ముఖంగా ప్రజాస్వామ్యబద్ధంగా అడిగినాం. అదేవిధంగా KK మందిరెడ్డి గారి శిష్యులలో చాలాసార్లు పరమాలు బీఆర్ఎస్ నాయకులను అక్రమార్చ చేస్తున్న మేము ఆరోపించినప్పుడు బీఆర్ఎస్ నాయకులే కాదు, కాంగ్రెస్ నాయకులపై ఏమన్నా ఆరోపణలు వస్తే నా దృష్టి తీసుకురండి, వారు న్యాయం చేస్తా అని పలుమారు చెప్పిండు. కాబట్టి అంబేద్కర్ సాక్షిగా మాట్లాడిన బాధితులకు నువ్వు న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను ఇంకా మా నాయకులు మాట్లాడడం జరిగింది. దానిని జీర్ణించుకోక KK మందిరెడ్డి గారు వారి పనిచేసే తొత్తుల్ని మా మీద ప్రేరేపించి సిరిసిల్ల పట్టణంలో తంగళ్లపల్లి మండలంలో వాళ్ళు అహంకారంతో మాట్లాడడం జరిగింది. మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. వారు ఏం మాట్లాడినా విషయ పరిజ్ఞానం లేదు, ఒక సబ్జెక్ట్ లేదు, విషయాలు తెలుసుకోరు. వాళ్ళు ఏంటంటే ఒక బ్లాక్మెయిల్ రాజకీయాలు, పిట్టకథలు, బెదిరింపులు గురి చేస్తూ మండలంలో చాలా అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులు ఇంతమంది. మా బీఆర్ఎస్ పార్టీకి వస్తా అని ఇదే మండలాధ్యక్షుడు టోనీ గారు రాయబారం పంపిన విషయం మర్చిపోయినరు. ఇదివరకు చెప్పినాం మేము. ఒక అమౌంట్ కూడా ఫిగర్ అడిగిండు. మా కేటీఆర్ తోటి చాలాసార్లు పనిచేసుకున్నాడు, ఒక మెసేజ్ పెట్టుకుంటూ పనిచేసుకున్నాం. మెసేజ్లు కూడా చాలామంది చూపెట్టాడు. ఇప్పుడు ఏదో KK మందిరెడ్డి మెప్పు పొందాలి, KK మందిరెడ్డి చెప్పగానే ఆయన గాలి వెళ్తూ ఉన్నాడు. నేనేం మాట్లాడిండు, కేటీఆర్ గారు ఇక్కడికి రాలేదు, చేయలేదని మాట్లాడుతూ ఉన్నారు. నీటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రంగనాయక సాగర్ విషయంలో సిరిసిలకు రావాల్సిన నీళ్ళ విషయంలో 60 ఎకరాలకు భూసేకరణ చేపించింది మా కేటీఆర్ గారు. దాని ద్వారానే పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరంలో కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. మీ ప్రభుత్వం వచ్చినాక మా జిల్లాలో కాలువ గడిపోయింది. ఇదే టోనీ గారు జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు పోయి 3-4 చెక్కులు ఇచ్చే ఉంటే మేము మేలు ఇప్పిస్తామని చెప్పిండు. ఇప్పటి సంవత్సరం అయింది, ఆ చెక్కులు ఇప్పేయాలి. మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారి నుంచి కాలువల ద్వారానే నీళ్ళు వస్తున్నాయి, కానీ వీళ్ళు సంవత్సరం నుంచి పొడిచింది ఏం లేదు, తెలిసిందేం లేదు. పైగా వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మీ చేతిలో కలెక్టర్ ఉన్నాడు, మీ చేతిలో KK మందిరెడ్డి గారు ఉన్నారు, మీరు ఏం చేస్తారు? అధికార పార్టీ కార్యక్రమాలు పాల్గొంటారు, కానీ మిగతా విషయాలు చేసి సాధన కాదు. మీకు ఏవి సాధన అయితే వసూలు చేసే సాధన అయితే, ఎవరైతే ప్రెస్ మీట్ పెడితే వారికి వ్యక్తిగతంగా దూషణలకు ఒకటి మాట్లాడనేది ఒకటి నేర్చుకున్నారు. పచ్చి అబద్ధాలు మాట్లాడతారు. టోనీ గారు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా, నీ స్థాయి ఏంది, నా స్థాయి గురించి మాట్లాడాను. కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి అనేది ఒక సర్పంచ్ గెలిచినావా, ఒక వార్డు మెంబర్ గెలిచినావా, ఒక ఎంపీటీసీ గెలిచినావా, సెస్ డైరెక్టర్ కొడితే నువ్వు పాతలను పోయినావు. ఒక కుల సంఘాన్ని పెద్ద మనిషివా? దేనికి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీ పిట్ట బెదిరింపులకి కూడా మేము భయపడతాం అనుకుంటున్నావా? సబ్జెక్ట్ లేదు, నీకు పరిజ్ఞానం లేదు. మొన్న పోయి దేశపరలా
ఏదో తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కేటీఆర్. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామ శివారులో తన చేనులో ఉన్న ఈత తాటి చెట్లకు కదిరే లింగంగౌడ్ నిప్పు పెట్టినట్లుగా స్థానికులు ఆరోపించారు. స్థానికుడు కదిరే శంకర్ గౌడ్ వెల్లడించిన వివరాల ప్రకారం మద్దికుంట గ్రామ శివారులో కదిరే లింగంగౌడ్ అనే వ్యక్తి వ్యవసాయ పొలంలో ఉన్న ఈత చెట్లను తాటి చెట్లను ఉద్దేశపూర్వకంగానే నిప్పట్టించారని తెలిపారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఫైర్ ఇంజిన్ చేరుకుని మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. సుమారుగా 70 నుండి 80 చెట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. చెట్లకు నిప్పిపెట్టిన లింగంగౌడ్ అనే వ్యక్తిపై గౌడ కులస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లింగంగౌడ్ను అదుపులోకి తీసుకున్నారు. ఇట్లా పనికాడికి పని చేస్తుంది మామ నువ్వు ఫస్ట్ కళ్ళు గీసిన చెట్టు కొట్టరా గదొకటి ఇదొకటి కళ్ళు గీసిన చెట్టు కొట్టు. వాడు కంప నేను కంప ఈరోజు ఉదయం 11 గంటల సమీపంలో కదిరి లింగంగౌడ్ అనే వ్యక్తి వచ్చి ఈ కళ్ళు తీసుకోవడానికి ఎదిగిన తాటి చెట్లను దహనం చేయడం జరిగింది. దహనం చేస్తున్న సమయంలో మేము వెళ్ళి ఎందుకు వీటిని కాలుస్తున్నావు అని అడిగితే నా చెట్లు నా ఇష్టం, నా భూమిలో ఉన్నాయి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురండి అని చెప్పి తను చెప్పినా కూడా వినకుండా చెట్ల కాలబెట్టడం జరిగింది. ఇందులో ఈ సంవత్సరం గీస్తున్న చెట్లు కాలిపోయినాయి. మళ్ళీ కొన్ని చెట్లు మేము సగం సగం గీసుకోవడానికి సాఫ్ చేసుకుంటున్న చెట్లను కూడా తగలబెట్టిండు. దాదాపుగా ఒక 70-80 చెట్ల దాకా కాలిపోవడం జరిగింది. తనను పరిష్కారం ఏమని అడిగితే నా ఇష్టం ఈ రోజు నన్ను అడగడానికి అని చెప్పేసి మాకే సంఘానికి వ్యతిరేకంగా ఆయన దుర్భాషలు ఆడి ఇక మేము దగ్గరలో ఒకరిద్దరమే ఉన్నాం. ఆయన వచ్చిన సమయంలో మా అందరం ఎవరి పని మీద వాళ్ళమే ఉన్నాం. బాగానే చెట్లు కాలిపోవడం జరిగింది. తను వెంటనే స్థానిక ఎస్ఐ గారు ఫిర్యాదు చేయడమే కానిస్టేబుల్ సార్లు పంపిండు. తను తీసుకుపోయి వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎల్లుడిపేట సిఐ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సార్ తొందరగా ఫైర్ స్టేషన్ కాల్ చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ అందుబాటులో అంది. మాకు ఇప్పుడు ఇదంతా చల్లార్చడం జరిగింది. కావున అట్లాంటి వ్యక్తిపై మేము జీవనోపాధి మీద ఆధారపడి బతున్న కుటుంబాలను మానసికంగా ఆయన దెబ్బ కొట్టడం ఇది కరెక్ట్ కాదని తన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సిఐ గారిని కానీ స్థానిక ఎస్ఐ గారిని కానీ ప్లస్ మాకు అన్ని కులాస్తులు కూడా సహకరించాలని కోరుతున్నాం. కదిరే హనుమంత గౌడు, నారా గౌడు, కదిరే లింగం గౌడు, కదిరే నాంపల్లి గౌడు, కదిరే అంజా గౌడు వీరందరూ కలిసి మా యొక్క ఈ తాటివనము ధ్వంసం చేయడం జరిగినది. కావున వీళ్ళ పైన చట్టరీత్యా చర్య తీసుకొని మా సంఘంకు, మా గీత కార్మికులకు న్యాయం జరగాలని మేము కోరుతున్నాము. ఇట్టి వారిని కఠినమైన చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. సిరిసిల్లపట్నంలోని నెహ్రూ నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ దేవస్థానంలో గల మంగళవారం ప్రారంభమైన చిన్మయ మిషన్ వారి గీతా జ్ఞాన యజ్ఞం 3వ రోజుకు చేరుకుంది. ఇందులో ఉదయం కేనోపనిషత్తు పైన మరియు సాయంత్రం భగవద్గీత 4వ అధ్యయనం జ్ఞానకర్మ సన్యాస యోగముపై చిన్మయ మిషన్ ఆచార్యులు పూజశ్రీ స్వామి యజ్ఞానంద ప్రవచనం వినిపిస్తున్నారు. ఉపనిషత్తు జ్ఞానం మనకు అరుదుగా వినే అవకాశం లభిస్తుందని మిషన్ ప్రతినిధులు నల్లా సత్యనారాయణ అన్నారు. ఇందులో స్థానిక ప్రజలు భక్తులు మంది పాల్గొని ప్రవచనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ జ్ఞాన యజ్ఞం సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతుందని, చివరి రోజైన సోమవారం నాడు సాయంత్రం ముగింపు కార్యక్రమంతో స్వామివారం యజ్ఞ ప్రసాదంతో పాటు ఆశీస్సులు అందజేశారని నిర్వాహకులు తెలియజేశారు.
చిన్మయ మిషన్ అధ్యక్షులు సజ్జనం శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులు లకావత్ మోతీలాల్ నాయక్, ప్రధాన కార్యదర్శి నల్లా సత్యనారాయణ, కోశాధికారి మేరుగు మల్లేశం, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. యోగ ప్రోక్త సనాతన భక్తో శిశేషకాలే రహస్యం. రేపు చూద్దాం. ఇక్కడితో అవగాహన ప్రకరణం అయింది. నెక్స్ట్ కర్మ ప్రకరణం అనేది అది రేపు ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే ఇవాళ ప్రసాదం ఏమైనా తెచ్చారా? తెస్తే తీసుకురండి, లేకుంటే ఇంకేమైనా తీసుకురావడానికి మరి ఆలోచిస్తూ ఉంటే చెప్పండి. అలాగే స్వామి విద్యార్థులు, మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ రాధికా జైస్పాల్ తెలియజేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్స్ కళాశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మనోన్యాయ లీగల్ హెడ్ క్లినిక్ ని ఆమె ప్రారంభించారు. మహిళలు, విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జడ్జి రాధికా జైస్పాల్ అన్నారు. కష్టపడి చదివి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. ఎవరికైనా న్యాయ సలహాలు కావాలంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించాలన్నారు. స్త్రీల హక్కులు, చట్టాలు, బాల్య వివాహాలు, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం తదితర చట్టాల గురించి వివరించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పలు అంశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతోజ్ భాస్కర్, లీగల్ సెల్ సభ్యులు ఆడపు వేణు, కుంటా శ్రీనివాస్, నర్మేట రమేష్, కళ్యాణి, ప్రిన్సిపల్ వనజా కుమారి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. Like LKG, UKG for service authority. What direction? That what to open? Facing. In so many problem you are facing? No problem. Pakka? Very good. And then in school, any problem you have? Yes? Yes. Very problem you are facing here? No. Like any problem if you face here, you can be free and interact with our paralegal volunteers. In any, I have said you regarding hierarchy of courts. Can you say me again hierarchy of courts? Yes, someone said junior civil judge court. Then above that is senior civil judge court. Above that? Very good, very active. I should, madam, headmaster, madam. Your children are very active. Then above district and session judge? High court. And above high court? Supreme court. Very good. So our legal, this clinic is there, no? District Legal Service Authority office. What is the work of district legal service? Your children, there are certain categories, 10 categories like the victims of trafficking. Only women, sir. These days, నాలుగు లేడీస్ వచ్చి బాగుంటుంది. Everyone is looking each other, right? Okay, who knows driving two-wheeler? No one knows. So good children, so good boys are you all. Telangana State Legal Service Authority. What direction? That in some school we have to open legal aid clinic. What to open? Legal aid clinic. Very good, legal aid clinic. For what purpose legal aid clinic to be open? For children. For having children, child friendly law schemes to be educated to them.
Okay. So our district and sessions court is there at Rajanagar Silsila. Where is High Court? Hyderabad. Very good. Who said? What is your name? What is your name? Okay, clap hands. So our district and session judge at Rajanagar Silsila, whose name is Honorable Srimati Premalata Garu, has instructed us to open one legal aid clinic at some school. So I am very much thankful to the district education officer here, as after obtaining permission from Collector Garu, has given us permission to open legal aid clinic here. Okay, so I am very much happy to come and introduce myself here with my team of advocates here. Venu sir is there, PP sir is there. So they will take one small sessions to you all. First of all, since media person is here, I want to say thanks to them. Because of you all, we can say to the public also that they can utilize this clinic also, legal aid clinic, for the purpose of child friendly schemes. And our team, Chandana madam, come here. She is new paralegal volunteer. Come. And Santosh sir is here. Santosh sir is very active, Agri Legal Aid Clinic. So he also came to seeing his work. We have taken him in this clinic also. Chandana madam is here. So these two persons will be looking after this clinic here. Okay? Sit down. House you will be having, you can ask here. I request through media also to public, please advertise for our legal aid clinic. I thank you all for being here available. Thank you so much. Very రాష్ట్రంలో నీళ్ల కోసం రైతులు పడుతున్న గోసను చూడలేకే కేసీఆర్ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మించారని రాష్ట్ర ప్రణాళికా సంఘ మాజీ ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్లో జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని వినోద్ కుమార్ అన్నారు. ప్రస్తుత ఏడాది పాలనలో రాష్ట్రంలో రైతులు పడుతున్న గోసలను కళ్లారా చూస్తున్నామన్నారు. ఎన్నిసార్లు చెప్పినా రేవంత్ రెడ్డి వినలేదన్నారు. పంట సాగు చేసే కాలం పోయిన తర్వాత వారికి చేదోడు అందిస్తే ఏం లాభం ఉంటుందని ప్రశ్నించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు జందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు అన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు, అట్లాగే పట్టణ అధ్యక్షులు చక్రపాణి గారు, ఈ సమావేశంలో పాల్గొంటూ ఉన్న మా భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులందరికీ, మీడియా మిత్రులందరికీ కూడా పేరుపేరున నమస్కారం. గత వర్షాకాలం సీజన్ ముగిసి చలికాలం కూడా దాదాపు మొన్న జనవరి వరకు కూడా చలిపెట్టింది. వాతావరణం చల్లగా ఉండే. ఆ వర్షపాతానికి అట్లాగే వాతావరణానికి మనం అనుకున్నాం అంటే రైతులు కూడా, రైతాంగం కూడా పంటలు కొంచెం బ్రహ్మాండంగా పండుతాయి, సమృద్ధిగా వర్షాలు పడ్డాయి, చలి కూడా పెడతా ఉంది అనుకున్నారు. కానీ 15 రోజులలో వాతావరణ స్వరూపం మారిపోయింది. ఈ ఫిబ్రవరి అంటే జనవరి చివరి వారం నుండే వాతావరణం మారిపోయి ఫిబ్రవరి మొదటి వారానికి వచ్చేసరికి కొద్దిగా ఎండ వేయడం పెరిగింది. పంటలలో కూడా మార్పు కనబడతా ఉన్నది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా చాలా దగ్గర నుంచి కూడా ఈ నీళ్ళ కోసం డిమాండ్ వస్తూ ఉన్నది. ముఖ్యంగా రైతాంగం కూడా ఇప్పుడు మా సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్ళపల్లి రైతులు కూడా ప్రతి సంవత్సరం కూడా రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ నుంచి, అట్లాగే పైనుంచి దుబ్బాక సిద్దిపేట నుంచి వచ్చే ఈ 12th ప్యాకేజ్ నుంచి వచ్చి కెనాల్ ద్వారా అక్కడ ఆ జిల్లాలో నక్కవాగు సంబంధిత కాలువలు, ఈ మిగతా కాలువలలో పడగొట్టుకొని పంటలు గట్టెక్కించుకునేవాళ్ళు. కొత్త ఇల్లంతకుంట మండలంలోని కొన్ని గ్రామాలకు కూడా ఆ నీళ్లు పోయేటి. అట్లాగే ముస్తాబాద్ మండలంలో ముఖ్యంగా అప్పర్ మానేర్ పరివాహక ప్రాంతం కావచ్చు, అటు దుబ్బాక వైపు ఉన్న గ్రామాలు, దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు కూడా 12th ప్యాకేజ్ ద్వారా నీళ్ళు అందేది. ఇలా ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి పరిసర మండలాలలో కూడా మేము అయ్యో వరి పంట వేసుకున్నాం, ఈ సాగు చేసుకుంటా ఉన్నాం, మరి కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా నీళ్లు లేకుండా, సుక్క నీళ్ళు లేకుండా అయిపోయింది.
సంవత్సరం గడిచి దాదాపు 15 అయిపోయింది. 2 నెలల్లో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని బదనాం చేయడానికి అది అట్లాగే పెట్టిండ్రు అని చెప్పేసి మొన్న ఈ నియోజకవర్గానికి కేటీ రామారావు గారు వచ్చినప్పుడు ఈ తంగలపల్లి మండలం, అట్లాగే ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల వాళ్ళు కూడా, అట్లాగే వేములవాడ వాళ్ళ కూడా ఈ నీటి ఎద్దడికి పోవాలని అంటే కొన్ని ఇంతకుముందు మనం ఎట్లయితే కొన్ని ప్రాజెక్టుల మీద ఆధారపడి కాలువలకు నీళ్లు వదిలి పంటలు గట్టెక్కించుకున్నాం, ఈసారి కూడా అట్నే అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతులు కూడా నీళ్ళు ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే ఇతరత్ర తెలంగాణలోని ప్రాజెక్టుల గురించి ఇప్పుడు మన ప్రస్తుతం ఈ రైతులకు సంబంధించిన ఆందోళన ఏదైతే ఆందోళన చెందుతూ ఉన్నారో రైతాంగం, వారి ఆందోళన నివృత్తి చేయాలి. అట్లాగే ప్రభుత్వానికి కూడా సరి అయిన సూచన చేసే విధంగా ఈ వేదిక ద్వారా, ఈ సిరిసిల్ల మీడియా సమావేశం ద్వారా శ్రీ బి వినోద్ కుమార్ గారు సమగ్రంగా వివరించాలని చెప్పేసి సూచనలు ఇవ్వడానికే పనిచేస్తుంది. అదేమి రిపోర్ట్ అంటే ఏం రిపోర్టు అయింది, కుంగింది అని ఇస్తాడు. అంతకంటే ఏమి ఇస్తాడు? ఇప్పుడు ఇవాళ కూడా ఒక ప్రముఖ తెలుగు పత్రికలో వచ్చింది, ఏమైనా కుంగింది అంటాడు. ఏమంటాడు? కుంగింది. ఎట్లా కుంగింది అంటే కుంగింది, దాన్ని రిపేర్ చేసుకోవాలి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కూడా పెద్ద దెబ్బ తాకింది దానికి. ఎవడు చర్చ పెడుతున్నాడు అక్కడ? దాదాపు 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతుంది ఇలా ఆ రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ మొత్తం కొట్టుకపోయిందంటే కొట్టుకపోయిందన్నారు అందరూ. కొట్టుకపోయిందా లేకపోతే కుంగిందా అనేది వాళ్ళ మాట్లాడు. గట్టు ఉండాలి రాష్ట్రం అంటే. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి తెప్పించుకున్నారు డబ్బులు. ఇట్లా ఎన్నో దిక్కుల డ్యాములు అయినాయి. నేను ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇది ఇప్పుడే తెగేది కాదు, ఇలా చెప్తే ఆయన ఇంటడానికి నేను అనుకుంటలేను. మేము ఎన్ని డ్యాములు ఇట్లా కుంగినాయి, ఏమైనాయి, అయినప్పుడు ఏం చేసిండ్రు, అవన్నీ కూడా తీసినాం. మేము కూడా చెప్తాం. కాబట్టి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే చర్యలు తీసుకోండి. ఒకటి, మేడిగడ్డ ప్రాజెక్ట్ని ఎట్లా రిపేర్ చేయాలనేది చర్యలు తీసుకోండి. డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మీకు ఏమీ సంబంధం లేదు. ఆ రిపోర్ట్ వచ్చేదాకా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మీరు 16 నెలలు టైం వేస్ట్ చేశారు. కాబట్టి వెంటనే దానిపైన చర్యలు తీసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్యారేజ్తో సంబంధం లేకుండా కూడా ప్రాణహిత నీళ్ళని ఎత్తిపోదలు తీసుకురావచ్చు. దాని మీద మీటింగ్ పెట్టండి. అన్నారం సుందిల్ల లిఫ్ట్ చేసుకొని నింపుకొని ఇప్పుడు ఏదైతే మన బ్యాక్ వాటర్స్, మేడిగడ్డ బ్యాక్ వాటర్స్ కాడ మన పంపులు బిగించినామో అక్కడి నుంచి వెళ్ళి పోతుంది ప్రాణహిత, వచ్చి గోదావరిలో కలుస్తుంది. దాన్ని నీళ్లు డైవర్ట్ చేసేసి అక్కడ లిఫ్ట్ చేసేసి ఎల్లంపల్లి దాకా తీసుకురావచ్చు. మధ్యన అన్నారం సుందిల్ల ప్రాజెక్టులు మంచిగా ఉన్నాయి కాబట్టి లిఫ్ట్ చేసుకొని వచ్చి ఎల్లంపల్లి నుండి మరి నందిమేడారం తీసుకొచ్చి మన ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్లో వేసి మిడ్ మానేర్ నింపి ఇటు మల్లన్న సాగర్ దాకా, రంగనాయక సాగర్ దాకా, ఇటు కాకతీయ కెనాల్ ద్వారా అంటే ఎల్ఎండి నుండి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట వరకు కూడా నీళ్ళు తీసుకుపోవచ్చు. ఈ మిడ్ మానేర్ నుండి మల్కాపేట నింపొచ్చు. మల్కాపేట నుండి మరి పైకి లిఫ్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ చీఫ్ ఇంజనీర్లు మరి రేవంత్ రెడ్డి గారితో కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉదయం నుండి నేను హుజురాబాదు, జమ్మికుంట, వేణువంక, అదేవిధంగా మానకొండూరు మీదకి వెళ్ళి కరీంనగర్లో వివాహ వేడుక సందర్భంలో చూపదండి నియోజకవర్గ మిత్రులు, అదేవిధంగా బోయినపల్లి మండలం నుండి ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. నిన్న మొన్న ఇక్కడ మిత్రులందరూ కూడా చాలా విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఏం విషయం అంటే యాసంగి నాటేసి ఇప్పుడిప్పుడే పచ్చబడుతుంది పొలాలు, ఇప్పుడే యూరియా బస్తాలు వేస్తారు. ఇంకో వారం 10 రోజులు అయితే డిఏపి బస్తాలు వేయాలి, మళ్ళీ రెండోసారి మళ్ళీ యూరియా వేయాలి. అంటే మార్చి 10-15 లోపల ఈ ఖర్చు అంతా, పెట్టుబడి అంతా రైతులు పెట్టవలసిన అవసరం ఉంటుంది.
చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి, చెప్తే వినిపించుకోకపోయా రేవంత్ రెడ్డి. ఇలా లక్షలాది రైతుల కష్టాలని అర్థం చేసుకోకపోయా. ఏ విషయంలో? గోదావరి నదీ జలాలని ఎత్తిపోతల ద్వారా తప్పితే వేరే గత్యంతరం లేదు తెలంగాణకి. ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కాకతీయ కెనాల్ ద్వారా, వరద కాలువ ద్వారా, ఎల్ఎండి మిడ్ మానేరు నిండి కాకతీయ కెనాల్ ద్వారా సూర్యాపేట దాకా పోయేటువంటి విషయం మనకందరికీ తెలుసు. 1964లో శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ 60 ఏళ్ళు దాటిన నీళ్ళు చక్కగా వస్తలేవని చెప్పే తెలంగాణ వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత నీళ్లు సముద్ర పాలవుతున్నాయి కాబట్టి మేడిగడ్డ దగ్గర అంటే కాళేశ్వరం దగ్గర, తర్వాత అన్నారం సుందీల ప్రాజెక్టులు కట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు నింపి ఎత్తిపోతల ద్వారా నీళ్లు పైకి తీసుకొచ్చి ఎల్లంపల్లి నుండి మరి గ్రావిటీ కెనాల్ ద్వారా కొంత ఎత్తిపోతల ద్వారా తీసుకొచ్చి మిడ్ మానేర్ ద్వారా ఇవాళ యావత్తు ఉత్తర తెలంగాణ జిల్లాలకి, ముఖ్యంగా మిడ్ మానేర్ నుండి మళ్ళీ ఎత్తిపోతల పథకం ద్వారా రంగనాయక సాగర్ దగ్గర తీసుకెళ్ళి, మల్లన్న సాగర్ దగ్గర తీసుకెళ్ళి, కొండపోచమ్మ దగ్గర తీసుకెళ్ళి ఈ మెదక్ జిల్లా, పూర్వపు మెదక్ జిల్లా, ఇటు పూర్వపు నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా ప్రాంతాల్లోకి నీళ్ళు ఇచ్చేటువంటి గొప్ప ఆలోచన విధానంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించబడ్డది. మేడిగడ్డ దగ్గర కొంత మరి ఇబ్బంది వచ్చింది. ప్రాజెక్టులో ఒక బ్లాక్ మాత్రమే కుంగింది. దాన్ని రాజకీయం చేసి రేవంత్ రెడ్డి దాదాపు ఇప్పటికీ 14-16 నెలలైంది ఏది అది కుంగి. ఇప్పటి వరకు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన సిఐటియు నాయకులు. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారిపై దాడిని ఖండించిన వేములవాడ రాజన్న ఆలయ అర్చకులు, ఆలయ యూనియన్ సభ్యులు. కాంగ్రెస్ నాయకులు బ్లాక్మెయిల్ బెదిరింపులకు భయపడేది లేదు, హెచ్చరించిన టీఆర్ఎస్ నాయకులు. ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామ శివారులో ఈత తాటి వనాలకు నిప్పు పెట్టిన దుండగులు. చిన్మయి మిషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు. విద్యార్థుల్లో మహిళల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాధికా జస్వాల్. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకే కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించారు, వెల్లడించిన మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.